ఉండాలంటే. ఓకే అఖిల్ గారు మీరు అలాగే ఉండండి. ఒకసారి బీజేపీ నాయకులు తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఎట్లా చూస్తారు సార్? మొత్తానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ మొత్తాన్ని ఢిల్లీ పీఠాన్ని కదిలించబోతుందనే వార్తలు కూడా ప్రచారం జరుగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ మరి దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వాళ్ళు పట్టుబట్టారు. సో నీట్ పేపర్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. సో ఎందుకు చర్యలు తీసుకోరు? ఒక వ్యక్తి కోసం ఇంతమంది బలి కావాల్సిందేనా? దీని పట్ల మీరేం చెప్తారు? సార్, మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా ఈ రోజు అన్డెమోక్రటిక్ గా అక్కడ చేసినటువంటి మూవ్మెంట్ ఒక హింసాయుతంగా మారడం అనేది ఒక డెమోక్రసీ కంట్రీలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దాంట్లో ఎంత శాంతియుతంగా గాంధీజీ పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఏ రకంగా చేయాలి? డ్రెస్ యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీసులను ఏ రకంగా కొట్టినారు? రాళ్లతో వారు రక్తాలు గారేటట్టు పాపం వాళ్ళు డ్యూటీ చేయడానికి వస్తే వాళ్ళని కొడితే ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ సో ఆ రకంగా నిజంగా కూడా సరే వారు చెప్తా ఉన్నారు కదా, చాలా క్లియర్ గా చెప్తారు మాకు ఎవరు లీడర్ లేరని. అంటే క్యాప్టెన్ లెస్ షిప్ ఎట్లనైతే పోతుందో అదే రకంగా ఇప్పుడు పోయింది. అది కనిపించింది కూడా ఢిల్లీ వీధులలో. ఇక అయితే రెండోది నేనేమంటున్నట్టే ఒక బాధ్యత సమస్య లేదనుకుంటా అన్నా. ఏఐసిసి నేను డిస్టర్బ్ మీరు చాలా ఇప్పుడు మీరు మోడరేటర్ మాట్లాడతా మాట్లాడతారు. మోడరేటర్ డ్యూటీ ఏంటి? మోడరేటర్ డ్యూటీ ఏంటి? మూల శ్రీనివాస్ గారు డ్యూటీ ఏంటి? యాంకర్ డ్యూటీ ఏంటి? వారు మాట్లాడేటప్పుడు నేను ఎటువంటిది మాట్లాడలేదు. లెట్ మీ నా వాయిస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మోడరేట్ ప్లీజ్ క్లోజ్ వాళ్ళ వాయిస్ అన్న మ్యూట్ చేయండి. మాట్లాడేది చెప్పేదంతా చెప్పిండు. కాంగ్రెస్ జనతా పార్టీ సమాధానం చెప్పండి ఏంటిది? ఇప్పుడు మన అఖిల్ గారు మాట్లాడారు. తెలంగాణ అఖిల్ మాట్లాడిన దానికే చెప్పిన క్యాప్టెన్ లీడర్షిప్ అని ఆయన ఒప్పుకున్నాక ఇంకా నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ డెమోక్రటిక్ ప్రొటెస్ట్ కాదు. సో ఇటువంటి ప్రొటెస్ట్లకు భారతదేశంలో ఎవరు కూడా ప్రజలు హర్షించరు. వారి ప్రొటెస్ట్ ని హైజాక్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, వీరి ప్రొటెస్ట్ మీద రాజకీయ పబ్బం గడుపుకుంటున్నటువంటి ఏఐసిసి కానీ వారి గురించి మాట్లాడబోతా ఉన్నాను నేను. అందుకు ఉలిక్కిపడ్డారు మా సోదరుడు. సో చిన్న ఏజ్ లో విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ చెప్తే కూడా మీరు ఒక్క నిమిషం చేసినాక కూడా చెప్తే వినకపోతే ఎట్లా? అది చెప్పండి. అది చెప్పకుండా అమానుషంగా పోలీసులు మాట్లాడడానికి కూడా కొంచెం సిగ్గు మాట్లాడాలని నువ్వు ఎట్లా చెప్తావు? ఎట్లా మాట్లాడ చెప్పండి. నిజం అంటే ఎంత మీరు ఇప్పుడు యువకులు చనిపోతే మాట్లాడారు. అరే ఒక్క నిమిషం ఆగండి. మీరు అదే మీరు నాయకత్వం చెప్పండి కానీ ఇది ఎక్కడ చెప్పకండి. నేను మాట్లాడనే పోతే ఏం మాట్లాడరు ఇక్కడ. యు ఆర్ ఇన్ టు పవర్. పవర్ ఈజ్ ద పవర్ కాదండి. మీరు నిజం మాట్లాడుతున్నారు. మీకు నిజం లేకుండా యువకులు వచ్చి పోలీసులను కొట్టినా మాట్లాడుతా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం సార్? పోలీసులు అమానుషంగా కొట్టినారు. ఒక్క నిమిషం. ప్రధానమంత్రి పోలీసు అక్కడ మీ ఉద్యమాన్ని మాట్లాడుతున్నావు. ఇలా నీ గాంధీ భవన్ కోసం మనసు లేదా? మానవత్వం లేదా? నీ గాంధీ భవన్ పార్టీ ఆఫీసు కనీసము రాహుల్ గాంధీ ఇల్లా మరి మీరేం చేశారు? గదే పోలీసు ఏ విషయంలో కొట్టించారు? ఇలా మనం బీజేపీ చెప్పి మన మాత్రమే చెప్పండి. ప్రధానమంత్రి గారి ఇంటికి ఆపరా? నేను ఒకటే చెప్తా ఉన్నాను. నేను మాట్లాడాలా నీకు వద్దా చెప్పండి? ఓకే మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఇప్పుడు నువ్వు ఆరోపణ చేసేటప్పుడు చేస్తావు, మళ్ళీ నేను దానికి నేను కనీసం నేను జవాబు చెప్తా ఉన్నా. నేను మొదటి అవకాశం నీకు ఇచ్చిరు కాబట్టి పుట్ ఫోర్త్ చేయనియండి. చెప్పండి. మీరు చైర్మన్ అండి. చైర్మన్ గా మీరు ఏమంటున్నా? ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వచ్చాను. యువత పైన బీజేపీ వచ్చినాను. రాహుల్ గాంధీ గారు కార్యకర్తగా వచ్చాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చాను. చైర్మన్ గా రాలేదు.
నేను ఒక యువకుడిని. ఒక నిమిషం వినండి. నేను ఒక యువకుడిని. ఒక నిమిషం వినండి. యువకుల పైన అగత్యం వచ్చాను. సరే ఇప్పుడు నేనేం అమానుషంగా రక్తంతో కొట్టారు. నువ్వేం చెప్తావు చెప్పు, అదే చెప్పమంటున్నావా? అది చెప్తున్నా మీకు. నేను ఏం చేయాలని ఇంటరప్ట్ చేస్తున్నావు చెప్పు. అది మీరు మాట్లాడండి, కానీ ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు కూడా చేయమని చేశారు కదా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో. అరే చేసిన మరి ఇంత అమాయకంగా మాట్లాడతారా? రెస్పెక్ట్ అని చెప్తా ఉన్నా నీకు. ఓకే శ్రీనివాస్ నేను ఏం గారు చెప్పాలో చెప్పు మాట్లాడండి. మరి. చెప్తా అదే చెప్పిపోతా. ఓకే లేదు చెప్పండి, వాళ్ళు చెప్పండి, మాట్లాడొద్దంటే చెప్పండి, మాట్లాడా. చెప్పు ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు మరి ఏం చేయాలంటే నేను ఏమంటున్నా అంటే మీరు మాట్లాడుతున్నారు చెప్పు నువ్వు నాకు. బీజేపీ పార్టీ అసలు పోయినప్పుడు మీరు పార్టీ పోయినప్పుడు మరి అమానుషంగా మాట్లాడితే చెప్పండి అంటున్నా. మనిషి మనసత్వం ఉండాలి కదా. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఏంది? ఒక నిమిషం ఏంది? మల్లన్న వాళ్ళ గారు, వాయిస్ వినిపించాలి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు మీరు అలాగే ఉండండి. మల్లన్న గారు, ఆ. సో ఇష్యూ మళ్ళీ ఒకసారి Too much నేను ఏం కాంగ్రెస్ చెప్పలేదు. మీరు శ్రీనివాస్ గారు పిలిచి ఇట్లా చేస్తే నా వాయిస్ మీకు టైం ఉంది సార్, బోల్డ్ టైం ఉంది. ఓకే, మా మల్లన్న గారు చాలాసేపు అయింది ఆయన